సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గోంగూర చికెన్ అయితే చేసుకుందాం రండి. ఎట్లా చేస్తానో ఏమో చూసేయండి, ట్రై చేయండి మీరు కూడా. సో రెడీ అయిపోయిందండి. కొత్తిమీర అయితే లాస్ట్లో వేసుకునేద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గోంగూర చికెన్ అయితే చేస్తానండి నేను. దానికి కావాల్సిన స్పైసెస్ అండి. ఫస్ట్ 2 కట్టల గోంగూర, ఒక 10 పచ్చిమిరపకాయలు వేసి ఉడకబెట్టుకుందామండి. సో ఫ్రెండ్స్ చూడండి, 2 కట్టలు అయితే గోవాకి తీసుకుని ఒక 10-15 పచ్చిమిరపకాయలు తీసుకుని అయితే ఉడకబెట్టేద్దామండి, ఏం వేయకుండా వచ్చిగా. ఇప్పుడు చికెన్ కలుపుకుందాం పండి. సో ఫ్రెండ్స్ చికెన్ అయితే కడిగేసినానండి. దీంట్లో తగినంత కారం 1.5 స్పూన్, 1.5 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, గరం మసాలా 1/2 స్పూన్, అల్లం తెల్లగడ్డ పేస్ట్ 2 స్పూన్లు అండి. సో పెద్ద 2 ఎర్రగడ్డలు, 3 టమాటాలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అండి వేసుకుని వేద్దాం. దీంట్లో కలుపుకుని వేద్దామండి. సో చూడండి ఇట్లా నీట్గా అయితే కలుపుకున్నాం. సో ఫ్రెండ్స్ తగినంత ఉప్పు, తగినంత నూనె అయితే వేసుకుంటానండి. డబ్బాలో నూనె అయిపోయింది, అందుకే డబ్బానే ఉంచేసిన. చేత్తో చేసే పని చేత్తోనే చేయాలండి. ఆ గంట ఎంతసేపు కలిసినా కలుసుకోలేదు, అందుకే చెయ్యే వేసేసిన. సో దీన్ని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే బాగా వస్తుందండి. గోంగూర చికెన్ గోగాకండి మా సైడ్ అనేది, రాయలసీమలో. మీ సైడ్ గోంగూర అంటారేమో, మీ సైడ్ ఏమేమంటారో కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఒక అర్ధగంట అయితే మ్యాగ్నేట్ చేద్దామండి, పక్కన పెట్టేద్దాము. గోంగూర ఉడికేలక గోగాకు. సో ఫ్రెండ్స్ చూడండి, ఆకు అయితే ఉడికేసిందండి, మిక్సీ కొట్టుకునేద్దాము. సో ఫ్రెండ్స్ చూడండి, మొత్తాన్ని అయితే మిక్సీ అయితే పెట్టేసిందండి నైస్గా. సో చూడండి 1/2 అవర్ అయితే అయిందండి, బాగా ఊరింది. పొయ్యి పైన పెట్టేద్దామండి ఇప్పుడు. సో ఫ్రెండ్స్ పొయ్యి పైన అయితే పెట్టేసినానండి. మూత పెట్టేసి నీళ్ళు ఊరే వరకు ఉడికించుకుందాం, బాగా నీళ్ళు ఇమిరే వరకు. సో ఫ్రెండ్స్ ఉడుకుతా ఉందండి, కలబెడదాము. సో మీరు ఎట్ట చేసుకుంటారో నాకైతే కామెంట్ చేసేయండి. నాకు వచ్చినట్టయితే నేను ఇది చేస్తానండి. ఈ బాగా నీళ్ళన్నీ డ్రై అయిపోయి బాగా రోస్ట్ అయిపోవాలండి ఇది. అప్పుడు గోంగూర వేసి తగినంత నీళ్ళు వేసుకుని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలండి. అప్పుడు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుందండి. సో ఫ్రెండ్స్ చూడండి అయితే మూత పెట్టేసినానండి. నిన్న కోడి కోస్తాండి, ఏలైతే తెక్కోసుకున్నానండి. సో ఫ్రెండ్స్ నేను ఇంట్లో హోమ్మేడ్ చేసుకునే సీక్రెట్ మసాలా అయితే వేయడం మర్చిపోయినా ఫ్రెండ్స్. నేనైతే ఆ మసాలా కూడా 1 స్పూన్ అయితే వేసేసుకుందామండి. టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఈ మసాలా కావాలంటే కామెంట్ చేసేయండి, నేనైతే మసాలా చేసి యూట్యూబ్లోనే పెడతా. సో నీళ్ళు అయితే నేను యూజ్ చేయలేదు చూడండి, దీంట్లో వాటర్ ఎన్ని వచ్చినాయో. సో చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే గోంగూర చికెన్ అయితే ట్రై చేస్తానండి ఫస్ట్ టైము. అది నాకు వచ్చినట్టు, నేను చూసినట్టు, నేను నేర్చుకున్నట్టే చేస్తానండి. అది యూట్యూబ్లో చూస్తే నేను చేస్తానండి, నాకైతే రాదు. ఇటని మా సైడ్ అయితే దొరకవండి, అవన్నీ గుంటూరు ఆ పక్క తెలంగాణ ఆ సైడ్ దొరుకుతాయండి. మా సైడ్ వట్టి వడలు బజ్జీలు అవన్నీ దొరుకుతాయండి, నాటుకోడి కూర, అటన్నీ సొద్ద రొట్టెలు, జొన్న రొట్టెలు, బోండాలు, వంటలు అవి దొరుకుతాయండి. ఇటన్నీ దొరకవండి స్పెషల్స్. ఏ ఊరికి అది స్పెషల్ అండి, మా ఊర్లో అయితే ఇది దొరకదు, అందుకని ట్రై చేస్తానండి. మా ఊరు వంటలు అందరూ ట్రై చేస్తారు, అందరు వంట నేను కూడా ట్రై చేస్తాను ఫ్రెండ్స్. దీన్ని అయితే మా సైడు రాళ్ళగుండకాయ అంటారండి, మీ సైడ్ ఏమంటారో కామెంట్ అయితే చేయండి. దీన్ని రాళ్ళగుండకాయ అంటారండి మా సైడ్ అయితే. సో ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు తక్కువ ఉంది, ఉప్పు అయితే అడ్జస్ట్ చేసుకుందామండి ఇప్పుడే. సో ఫ్రెండ్స్ చూడండి, ఇట్లా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి. అస్సలు నీళ్ళే ఉండకూడదండి, బాగా ఫ్రై అవ్వాలా. అప్పుడు గోగాకు వేసుకొని కలుపుకొని నీళ్ళు అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇంకా నీళ్ళు లేకుండా డ్రై రోస్ట్ అయితే చేసేయాలండి. కింద బాగా అడుగు అంటాల, అప్పుడేనండి ఈ ముక్క అయితే ఉడికినట్టు. దీంట్లో అదే గోంగూర వేసేస్తాం కదండి, గోగాకు పులుపుకి అయితే ముక్క ఉడకదు, దీంట్లోనే ఉడికించుకోవాలండి ముక్క. సో ఫ్రెండ్స్
చికెన్ అయితే ఉడికింది. ఇప్పుడు గోవాకు అయితే వేసుకుందామండి. పేస్ట్ కొట్టింది. కలుపుకొని వేద్దామండి. వాసన అయితే ఇల్లంతా వాసన లేచిపోయిందండి. అబ్బా భలే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. సో ఫ్రెండ్, గోవాకి అయితే వేసి కలుపుకొని వేస్తున్నానండి. దీంట్లోనే మిక్సీ గిన్నెలోనే తగినంత నీళ్ళు వేసి కలుపుకొని ఉడకబెట్టేద్దామండి. సో ఫ్రెండ్ చూడండి, కలిపేసిన తిక్కుగా అయితే ఉందండి. ఎక్కువ నీళ్ళు అయితే పోసుకుందాము. సో ఫ్రెండ్, మూత అయితే పెట్టేసినానండి. మంట హైలో పెట్టేద్దాము. బాగా ఉడకబెట్టి ఇంకా గుజ్జు గుజ్జుగా చేసుకుందామండి. సో ఫ్రెండ్స్, కూర అయితే ఉడుకుతుంది. చికెన్ గోగాకు కర్రీ ఫస్ట్ టైం అయితేనండి ఇది ట్రై చేసింది నేను. మా సైడ్ అయితే గోగాకు మటను, గోగాకు బోటి అవన్నీ ట్రై చేస్తారండి. ఇదైతే దొరకదు, చెయ్యరు కూడా. మీదంతా పడుతుంది వచ్చి. సో ఫ్రెండ్స్, కూర అయితే అయిపోయిందండి. పొయ్యి బంద్ చేసేద్దాం ఇప్పుడు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేడి వేడి చికెన్ గోంగూర గోగాకు. సో చాలా బాగుందండి. తినేద్దాం, వచ్చేయండి ఇంకా.